లో ఆపండి కూల్చుడు హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. హైకోర్టు అక్రమ నిర్మాణమైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూల్చుతున్నారంటూ ఇక్కడ అడుగుతా ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే హైకోర్టు హైడ్రా రంగనాథ్కి మాత్రం గట్టి నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆపండి ఐలపురం సంబంధించి కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఇలాంటి కూల్చడాలు హైడ్రా చేపట్టొద్దు, ఇక నుంచి ఇలాంటివి కూడా కూల్చొద్దు, ఎవరి ప్రభుత్వ భూమిలో కట్టడాలైనా సరే అక్రమంగా కట్టుకునేనా సరే మీరు నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ కోర్టు ముందుకు వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మీరేనా కోర్టు కంటే మీకు ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రశ్నించింది. కోర్టు కంటే కూడా ఎక్కువ అధికారాలు హైడ్రాకు ఉన్నాయని చెప్పి కూడా ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి కూడా ఈ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరాయా? మరి ఎవరిచ్చిరు అక్రమ కట్టడాలకు పర్మిషన్లు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితేంది, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితేంది. సో వీళ్ళే కదా మరి ఇచ్చేది పర్మిషన్లు, ఈ అధికారులే కదా. సో మరి అక్రమంగా కట్టుకున్న వారికి పర్మిషన్లు ఇచ్చిన వారి అధికారి మీద చర్యలేవు. మరి అక్రమంగా కట్టిన బిల్డర్ వారి మీద చర్యలేవు. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పాపం వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్రజల ఇల్లు కూలుస్తామంటే ఎట్లా? మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఒక్కొక్క ప్రభుత్వం న్యాయం చేయదు, ఆ బిల్డర్ న్యాయం చేయడు. వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళు చావాలనా బతకాలనా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది కదా మేము అడుగుతున్నది. అక్రమ నిర్మాణం అంటే కూల్చివేయండి, సో దాన్ని వ్యతిరేకించలేము లేదు. కానీ ఆ బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? వాళ్ళు నష్టపోతున్నారు కదా. సో దానికి ఏమంటా ఉన్నది హైడ్రా చెప్పే సమాధానం ఏంటంటే, సో అక్రమంగా అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అక్కడ కొనుక్కోవద్దు, వీళ్ళు కొనుక్కోవడం తప్పు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి ఏంటంటే ఈ ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది కట్టుకోవడానికి, అన్నీ చేస్తుంది. సో ప్రజలు మాత్రం మీరు కొనుక్కోవద్దని చెప్తుంది. ఇది దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆపని చెప్పి మాత్రం స్టేట్మెంట్ ఇచ్చింది. గైడ్లైన్స్ను న్యాయస్థానం ముందుంచండి, అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దు, జలాశయాలు రోడ్ల పరిరక్షణ చేపట్టవచ్చు అని చెప్తుంది. ఇక సో ఎఫ్టీఎల్ సంబంధించి అయితేంది, ఇంకేదైతేంది, ఐలపూర్ భూములపై యథాస్థితి కొనసాగించండి అని చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చింది. సో కోర్టుల కంటే హైడ్రాకి ఎక్కువన సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా? న్యాయ వివాదంలో ఉన్న భూముల్లో రాత్రికి రాత్రే బోర్డులు ఇలా పెడతారు, సుధారంలో బోర్డును తొలగించండి అని చెప్పి హైకోర్టు చెప్తా ఉన్నది. సో తుది తీర్పునకు లోబడే ఓవైసీ క్యాంపస్లో అడ్మిషన్లు అటుగా సకలం చెరువు ఎఫ్టీఎల్ గుర్తించండి, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు అంటూ మనం చెప్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీ అడుగుతూ ఉన్నది, రాజకీయ పార్టీలు అడుగుతూ ఉన్నాయి, ప్రజా సంఘాలు అడుగుతూ ఉన్నాయి, అదేవిధంగా హైడ్రా విక్టిమ్స్ కూడా అడుగుతూ ఉన్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉన్నది, మరి దాన్ని కూల్చే దమ్ము నీకున్నదా రంగనాథ్? మరి అదెందుకు కూలుస్తలేవు? సకలం చెరువులో ఓవైసీ ఫాతిమా కాలేజ్ ఉన్నది, మరి దాని ఎందుకు కూలుస్తలేవు? అంటే పేదవాళ్ళ మీదకే నీ బుల్డోజర్ పోతారా? ఉన్నవాడి మీదకి పోదా? ఇదేనా మీ సమాంతర న్యాయం? ఇదేనా మీ హైడ్రా పనితీరు? ఇదేనా మీ హైడ్రా పనితీరు? ఏం చేస్తున్నారు? ఏంది? ఎక్కడ పోయినా ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడ పోయినా కానీ ఇక్కడ అన్యాయానికి గురయ్యేది, వివక్షకు గురయ్యేది ఒక పేదవాడు మాత్రమే. పేదవాడు అంటే చిన్న చూపు. ఎందుకంటే వాడు కొట్లాడలేడు, తిరగబడలేడనా? మన దగ్గర డబ్బులు లేవనా? వాడు కోర్టుకు పోలేడనా? ఇలాంటి వివక్షతనా? మన పేదరిక నిర్మూలన అంటారు, ప్రభుత్వాలు చెప్తాయి. ఎందుకంటే ఈ మాటలు, ఈ లంగా మాటలు, ఈ లఫంగి మాటలు ఎందుకు చెప్పాలా? అవసరమైతే ఇండ్లు కూల్చుడు కాదు, ఇండ్లు కట్టించి చూపించు, అది కదా నువ్వు చేయాల్సింది.